అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఎంపీడీఓ ఆత్మకూరు ఇన్ఛార్జి ఎంపీడీఓగా మాట్లాడుతున్నాను సార్. ఈరోజు మనకి ఈ యొక్క ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ పాత భవనాన్ని ఇక్కడ మేము డెమాలిష్ చేయటం జరిగింది. దాని కొరకు 29/1/25 తేదీనే మండల ప్రజా పరిషత్ సమావేశంలో ఆమోదం పొంది ఆమోదాన్ని మేము మండల సిఓ గారికి ఆమోద నిమిత్తం పంపించడం జరిగింది. అక్కడి నుంచి వారి దగ్గర మేము అనుమతి పొందిన తర్వాత దాన్ని మరలా ఏఈ గారు ఏఈ గారి ద్వారా మరి దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ విషయాల్లో దాన్ని మరి శిథిలావస్థం చేసి దానికి అయ్యేటువంటి ఖర్చుని మరి అదేవిధంగా అందులో ఉన్నటువంటి భవనంలో ఉన్నటువంటి వస్తువులను కూడా వాటిని భద్రించేసి వాటిని తర్వాత మరలా మేము వేలంపాట వేసి ఆ వచ్చినటువంటి నిధుల్ని పంచాయతీ మండల నిధులకి జమ చేయడానికి మేము ఏఈ గారికి లెటర్ పెడతాం జరిగింది. ఏఈ గారు దీని ద్వారా ఆయన చేసినటువంటి ఎస్టిమేట్ ప్రకారం బిల్డింగ్ని పడవేయటానికి అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి మెటీరియల్ని సేల్స్ చేయడానికి కూడా ఆయన ఎస్టిమేట్ వేయటం జరిగింది. అందులో డిమాలిష్ చేయటానికి 1,68,000 ఎస్టిమేట్ వేసి ఉన్నారు. తర్వాత దానికి వచ్చినటువంటి అందులో వచ్చినటువంటి పాత చెక్క కానివ్వండి, పాత ఇనుము కానీ ఏదైనా ఉంటే దాన్ని కూడా బహిరంగంగా వేలంపాట వేయటానికి 1,96,000తో ఆదాయం సమకూరుస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఎస్టిమేట్ వేయటం జరిగింది. మేము ఇది మొత్తం పూర్తిగా కన్స్ట్రక్షన్ జరిగిపోయిన డిమాలిష్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ని పెట్టుకుని పత్రికాముఖంగా మేము ప్రకటన ఇచ్చి ఎవరైతే ఎక్కువగా దీని మీద మనకి ఈ పాటలో పాల్గొంటారో వాళ్ళకి పాటను కాయపరుచుకుంటూ ఆ సామానుకు వాళ్ళు చేసి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి అంటే ఎస్టిమేట్కి తక్కువగా కాకుండా 1,96,000 ఎస్టిమేట్ వేసి ఉన్నారు. 1,96,000 కాకుండా ఎవరైతే ఎక్కువగా వేస్తారో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సొమ్ముని మండల ప్రజా పరిషత్ నిధులకు జమ చేయాలి అనే ఒక ప్రపోజల్స్లో ఉన్నాము. ఇది తర్వాత మేము ఇది అంతా బిల్డింగ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అక్కడటువంటి మెటీరియల్ని బహిరంగ వేలం వేస్తాము. దానికి ప్రజలకి పత్రికాముఖంగా తెలియపరిచి టామటామ ద్వారా కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. డిమాలిష్డ్ కొంత భాగం చేసాం, ఇంకా కొంత భాగం డిమాలిష్ చేయాల్సి ఉంది. గోడకు సంబంధించిన మెటీరియల్ ఇక్కడే ఉండే ఆ చెక్క మెటీరియల్ అవన్నీ కూడా ఆ ఏఈ గారు అండర్లో ఉన్నాయండి సార్. ఈరోజు ట్రాక్టర్లో పనికిరాని దారబంధరాలు, కిటికీలు, పనికిరాని వస్తువులు అంటే 100% కలప తరలిస్తే దాంట్లో 30% వరకే ఇక్కడ తరలించినారు. మిగతా 70% కలప ఎవరి జోబుల్లో పోయింది, ఎవరి ఇళ్లలో దాచుకున్నారు అనేది కూడా నిగ్గుతాల్చవలసిందిగా సంబంధిత అధికారులను మేము పత్రికా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మీడియా మిత్రులు అట్లీస్ట్ ఇట్లాంటి వాటిని ఇప్పుడు పార్టీ విషయాల గురించి అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది, కానీ ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నప్పుడైనా సరే కనీసం మీడియా అయినా ప్రజలకి సపోర్ట్గా ఉంటారు అని కోరుకుంటున్నాను. ఇంక నుంచి ఇంకా ఈ టాపిక్ వస్తే ఇది ఈ రోజు కొత్తగా స్టార్ట్ అయిన టాపిక్ ఏం కాదు. ఆల్రెడీ 3 నెలల ముందు మన నారాయణ సెజ్లో జామాయిలు దగ్గర 1.5-2 కోట్ల రూపాయల జామాయిలు కొట్టేసేసి రాత్రులు అమ్మేసిన విషయం తెలిసిందే. కనీసం అది తెలిసి జరిగిందో మన గౌరవ మంత్రివర్యులకి మనకు తెలియదు, కానీ ఆ విషయం తెలిసిన తర్వాత అయినా సరే కనీసం వాళ్ళ కింద పనిచేసే నాయకులకి ఇలాంటి విషయాలు తప్పు అని గట్టిగా ఆ రోజు ఆయన హెచ్చరించి ఉంటే ఈరోజు ఇంత ధైర్యంగా మళ్ళీ ఇది వాళ్ళు రిపీట్ చేయగలుగుతున్నారు అని నేను అనుకోవట్లేదు. ఆదివారం రోజు ఓకే డెమాలిష్కి ప్రాసెస్ ప్రకారం పోతే డెమాలిషన్కి పర్మిషన్ తెచ్చుకున్నారు, అది వాస్తవం. కానీ తీర్మానం తీసుకున్నారు, డెమాలిష్కి పర్మిషన్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు? నిన్న రిలేటెడ్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆయన సొంత వర్డ్స్లో ఆయన చెప్పిన దాని ప్రకారం డెమాలిష్కి 1,68,000 ఎస్టిమేషన్ వేసామని చెప్పారు. తర్వాత వచ్చేసేసి ఆప్షన్ కోసం అక్కడున్న కలపకి 1,98,000 ఆయన ఆప్షన్ ఎస్టిమేషన్ వేశానని చెప్పారు. ఏఈ గారు అండర్లో ఉంది అన్నారు. ఏఈ గారు అండర్ అంటే ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో ఉండాలి. ఇక్కడి నుంచి దగ్గర 9-10 కిలోమీటర్లు దూరం ఉన్న ఎడవల్లికి వెళ్ళింది అంటే ఏఈ గారు అండర్లో ఎక్కడ ఉంది అది ఉంటుంది.
నిన్న మీరు మీడియా మిత్రులందరూ కూడా అధికారులని కలవాలని వాళ్ళు చెప్పేది తీసుకోవాలి, ఏంటి అసలు ప్రాసెస్ అని ఎంత ట్రై చేసినా ఒక్క అధికారి కూడా మనకు రెస్పాన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న ఈ ఇష్యూ అంతా వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పటికిప్పుడు నిద్ర లేసేసరికి మళ్ళీ ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళే తీసుకొచ్చి అక్కడ నిల్చొని ఆ వీడియోస్ కూడా మీ అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి అక్కడ వేశారు. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చి వేసేంత మాత్రాన ఈ ఇష్యూ ఇక్కడికి క్లియర్ అయిపోయినట్ట. ఇప్పుడు మినిస్టర్ గారి దృష్టికి ఖచ్చితంగా నిన్న మొన్న తెలుసో మనకు తెలియదు, ఈ రోజు అయితే ఆయన దృష్టికి ఖచ్చితంగా వెళ్ళుంటుంది. ఇప్పుడు ఫర్దర్గా ఎవరి మీద ఆయన యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దాని గురించి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. కనీసం ఇప్పుడైనా సరే కింద స్థాయి నాయకులకి మీరు అందరూ ఊరికి అనడం లేదు. టీడీపీ పరిపాలన ఎలాగా ఉంది అంటే దొరికిన వరకు దోచుకోండి దాచుకోండి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఇక్కడైతే 100% అది అమలు అవుతుంది. మరి ఆయనకి తెలిసి జరుగుతుందా? లేదు, మీకు తెలియలేదు. ఇంతకుముందు ఆల్రెడీ జామాయి విషయం జరిగింది. అట్లీస్ట్ అప్పుడన్నా ఆయన గట్టిగా అందరినీ మందలించుంటే ఈరోజు మళ్ళీ ఇది రిపీట్ చేసే సాహసం వాళ్ళు చేసిందే వాళ్ళు కాదు. కనీసం ఇప్పుడన్నా దయచేసి మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి రిలేటెడ్ అధికారుల మీద ఏం యాక్షన్ తీసుకుంటారు, దీని గురించి నెక్స్ట్గా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది మేము అందరం ఎదురు చూస్తున్న విషయం. మన ఆత్మకూరులో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసు ఎన్నో ఏళ్ళటువంటి బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్నటువంటి ఆఫీస్ని పడగొట్టడము, అక్కడ ఉన్నటువంటి రంగున్ టేక్ని వేరే మన టీడీపీ నాయకుడు ఉన్న విలేజ్కి తరలించడం అనేది ముఖ్య ఉద్దేశము. ఇంతవరకు దీనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని ఈరోజు ఎంపీపీగా ఉంటున్నారు కదా, ఆయన ఎంపీపీ నుంచి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దీంట్లో అధికారులు యొక్క నిర్లక్ష్యం కూడా ముఖ్యంగా ఉంది. నుంచి ఉన్నటువంటి ఆఫీస్ని పడగొట్టడము, అక్కడ ఉన్నటువంటి రంగున్ టేక్ని వేరే మన టీడీపీ నాయకుడు ఉన్న విలేజ్కి తరలించడం అనేది ముఖ్య ఉద్దేశము. ఇంతవరకు దీనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని ఈరోజు ఎంపీపీగా ఉంటున్నారు కదా, ఆయన ఎంపీపీ నుంచి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దీంట్లో అధికారులు యొక్క నిర్లక్ష్యం కూడా ముఖ్యంగా ఉంది. అధికారుల యొక్క నిర్లక్ష్యం లేకపోతే ఆయన ధైర్యంగా తీసుకుని వాళ్ళ ఊళ్ళోకి చేరుస్తారని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. దీనిలో అధికారులు కూడా ముఖ్య పాత్ర వాళ్ళది కూడా ఉంది. కనుక అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలా. అధికారులు ఈ రోజు వదిలేసేసారనుకోండి, ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు ఉంది, ఏం చేసినా మనకి చెప్తుందని చెప్పేసి అధికారులు ఈ రోజు వదిలేస్తే రేపు నాకు తెలిసినందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క భవనాలు కూల్చడం, దానికి ఏ విధంగా దోచుకోవడం అనేది తప్ప ఏది ఉండదు. ఈ రోజు సరే మీరు చేసింది తప్పు కాదు అనుకున్నప్పుడు అక్కడే ఉంచేయాలి. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి పెట్టారని దానికి అర్థమైంది, దొంగ దొరికాడు కాబట్టి ఈరోజు దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు చెప్తున్నారు. కనుక రామనాయుడు గారికి మేము చిన్న విన్నపము, సార్ ఇలాంటి వాళ్ళని మీరు ఇప్పటికైనా కానీ దూరంగా పెట్టి వాళ్ళకి తగిన చర్యలు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలా. దీనికి ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.